దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశం బట్టి వచ్చారా? మరి దేవుడు ఇచ్చిన ఈ అవకాశం బట్టి నేను ముందుగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీ అందరికి వందనాలు తెలియజేస్తున్నాను. వందనాలయ్యా, వందనాలమ్మా. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథమున నుండి అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు వ్రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనాన్ని చాలా జాగ్రత్తగా చదివి సహాయం చేయండి. అయ్యగారు చదవగలిగిన. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. ప్రార్థన చేసుకుందాం. అందరూ తల వంచి ప్రార్థన చేయి. దేవుని దాసులు దేవుని పక్షాన వాడబడులాగున దేవుడు తన కార్యమును మన పట్ల వెల్లడిపరచి మేలు చేయలాగున అందరం ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, చదువుబడిన లేఖన భాగముల నుంచి నీ దాసుడనైన నేను కొద్ది నిమిషాలు నీ పక్షాన నిలిచి నీ మాటలు మాట్లాడబోచుండగా మీరే నాకు తోడుగా ఆత్మని అనుగ్రహించి వాక్య సత్యాలను బయలుపరిచి మా హృదయాలలో ఫలింపచేసి నడిపించుమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కొరింథీ సంఘములో ఆలోచిస్తే ఈ సంఘ బిడ్డలందరూ కూడా విగ్రహారాధికులు, సంఘస్థులు, కొరింథీ ఉన్నటువంటి వారందరూ కూడా, ఈ పట్టణంలో ఉన్న వారందరూ కూడా విగ్రహారాధన, వ్యభిచారాలు, దొంగతనాలు, కొట్టుకోటాలు, తిట్టుకోటాలు, అనేకమైనటువంటి సమస్యల చేత ఈ కొరింథీ పట్టణము ఆ పట్టణస్థులు జీవిస్తున్నారు. అటువంటి పరిస్థితిలో పౌలు గారు సువార్త పరిచర్య జరిగించేటటువంటి స్థితిని జ్ఞాపకం చేస్తూ, నిజంగా ఈ మాట అతి ప్రాముఖ్యమైనటువంటి మాట మన జీవితాలకి, సంఘాలకి గుర్తుపెట్టుకోవాలి. సిలువను గూర్చిన వార్త. సిలువను గూర్చిన వార్త అంటే ఏమిటి అనంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, సువార్త. సు అనగా మంచి, వార్త అనగా ఏంటి చెప్పండి? ఏమిటండి? వార్త అనగా విషయం. మీరు వార్తాపత్రికలు చదువుతుంటారు కదా, విషయాలు డైలీ నేనేం జరిగిన విషయాలన్నీ వార్తాపత్రికలు వచ్చినప్పుడు ఎట్లా తెలిసి చదువుతామంటే సంగతులను గూర్చి లేకపోతే విషయాలను గూర్చి అనేటువంటిదే వార్త. అయితే ఈ సువార్త విషయంలో పౌలు గారు చాలా ఖండితంగా మాట్లాడారు. గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు అయ్యగారిని కూడా మేము బోధిస్తుంటాం, వాక్య పరిచయం జరిగిస్తుంటాం, సంఘాలకు కానీ సభలో కానీ. జరిగించే పరిస్థితిలో చాలామంది ఏం చేస్తుంటారంటే, అబ్బు ఏదో వాక్యాన్ని వినలేనటువంటి మనస్సులో స్త్రీలు కానీ పురుషులు కానీ ఉంటూ ఉంటా. అక్కడక్కడ వాళ్ళు సువార్త ప్రకటించే పరిస్థితుల్లో వాళ్ళకి ఎలా ఉంటుందంటే, ఓ అబ్బు చెప్పుడుగాడు వచ్చిండండు అంటే ఏంటి? వాడు ఎటువంటి వాడు చెప్పండి, వాడు ఎటువంటి వాడు? అక్కడే రాశాడు పౌలుగా. మనం చదివినటువంటి వాక్యాన్ని, సిలువను గూర్చిన వార్త నశించుతున్న వానికి వెర్రితనము. గుర్తుపెట్టుకోవాలి. వాడు నశించినటువంటి వ్యక్తి. సిలువను గూర్చిన వార్త అంటే సువార్త ప్రకటించేటప్పుడు వ్యంగ్యంగా మాట్లాడినటువంటి వాడు, లేక ఎవరైనా ఇతరత్ర వాళ్ళు ఆ రీతిగా మాట్లాడినటువంటి వారు ఎవరు? వాళ్ళు వెర్రివారు. ఈ వెర్రివారు వాళ్ళు నాశనానికి దగ్గర ఉన్నటువంటి వారు. గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు దేవుని మాటలు ప్రకటించేటప్పుడు మీరు ఎంత శ్రద్ధగా వింటుంటాం, మనం ఎంత శ్రద్ధగా వింటుంటాం, మనం ఎంత శ్రద్ధగా చెప్పుకుంటుంటాం దేవుని మాటలు. కాబట్టి దేవుని మాటలు మాట్లాడే పరిస్థితిలో
ఎవరు కూడా వ్యంగ్యాన్ని కనపరచకూడదు. గుర్తుపెట్టుకోండి, బాగా అర్థం చేసుకోవాలి. అయితే దేవుని సువార్తని ప్రకటించే పరిస్థితిలో వ్యంగ్యంగా మాట్లాడినటువంటి వ్యక్తుల గురించి కూడా బైబిల్ ఏమైనా వ్రాయబడిందంటే ఒకసారి చూద్దాం. అదే కొరింథీ పత్రిక చూడండి, 2వ అధ్యాయం 14వ వచనం ఏంటంటే, ప్రకృతి సంబంధి అయినటువంటి వాడు ఎవడే, చాలా జాగ్రత్త వినాలి మీరు. అమ్మా వింటున్నారా? అనుకున్న వాళ్ళు నిద్రపోతున్నారా? చాలా జాగ్రత్త వినాలి. ప్రకృతి సంబంధమైనటువంటి వాడు దేవుని మాటలు వాడికి ఎలా ఉంటాయి చెప్పండి? వెర్రితనము. ఎవడు వాడు? ప్రకృతి సంబంధమైనటువంటి వాడు అంటే ఈ లోక సంబంధి. అది దాని అర్థం. వాడికి దేవుని మాటలు ఎలా ఉంటాయంటే వెర్రితనం. ఏమంటే వెర్రితనం. ప్రేమ ద్వారా అయితే దేవుని మాటలు గ్రహించినటువంటి వ్యక్తులు ఉన్నా బాగా వినండి, అక్కడ రాసిన మాటలు కూడా. వారు ఎవరు అంటే ఆత్మ సంబంధులు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారెవరు? ఆత్మ సంబంధులు. వారు దేవుని వాక్యాన్ని విని దానిని అర్థము చేసుకొని దాని ప్రకారముగా నడుచుటకు ఇష్టపడినటువంటి వారు. అది ఇవాళ సువార్త సభలు పెడుతున్నారంటే కారణాలు ఏంటంటే, కొందరైనా దేవుని మార్గంలో నడవాలని, రక్షింపబడాలని ఇదే ప్రయాసం. ఎక్కడైనా కానండి, మీరు ఢిల్లీలో పెట్టినా, బొంబాయిలో పెట్టినా, అమెరికాలో పెట్టినా, ఎవడే ఎక్కడ స్వార్థ కూటాలు పెట్టినా, ఎటువంటి వారు పెట్టినా వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటి అంటే ఒక ఆత్మ అయినా దేవునికి పట్టబడాలని. అది దాని యొక్క సఫల ఉద్దేశం. అది దానికి కారణం. అంతేగాని డబ్బుని ఖర్చు పెట్టడమేనో లేకపోతే జనాలుండి ఎవరైనా సుభద్ర, అది దాని ఉద్దేశం. అది కా మెయిన్ ఏంటి అంటే ఒక ఆత్మ అయినా పట్టబడాలి. అది దాని యొక్క సఫల ఉద్దేశం. అయితే ఇక్కడ సిలువను గూర్చిన వార్త, సువార్త. ఏమిటి ఆ వార్త? ఇప్పుడు సేవకులు సువార్తని ప్రకటిస్తున్నారు అని అంటే ఎలా ప్రకటిస్తున్నారు? ఏ రీతిగా ప్రకటిస్తున్నారు? సేవకులు సువార్తను ప్రకటించడం అంటే సేవకులు కూడా నేర్చుకోవాలి. సేవకులు సువార్తను ప్రకటిస్తున్నారంటే వారు ప్రకటించేటటువంటి సువార్త పరిచర్యలో, ప్రసంగంలో కానీ బాగా గుర్తుంచుకోవాలి. యేసు క్రీస్తు శ్రమల విధానం, యేసు క్రీస్తు చంపబడి సమాధి చేయబడి ఆయన తిరిగి లేచినటువంటి పునరుత్థానం యొక్క విధానం ఆ సువార్త పరిచర్యలు కనపడాలి. అది దాని అర్థం. అంతేగాని ఒకదప్పుడు తప్పుకొని పోతే ఏ ప్రయోజనం ఉండదు. సువార్తికుడు కూడా తన ప్రసంగంలో ఎటువంటి మధురమైన ప్రసంగం, ఎంత ఫిలాసఫీ, ఎటువంటిదైనా బోధించినా, ఏ రీతికైనా లాలించినా ఆ సువార్త ప్రసంగంలో యేసు క్రీస్తు యొక్క శ్రమలు, యేసు క్రీస్తు ఏ రీతిగా చంపబడ్డా, ఏ రీతిగా సమాధి చేయబడ్డా, ఏ రీతిగా తిరిగి లేచా, పునరుత్థానం గురించి సువార్త పరిచర్యలో కంపల్సరిగా సువార్తికుడు దీనిని మెన్షన్ చేయాలి. తప్పనిసరిగా మెన్షన్ చేయాలి. లేదా ప్రసంగానికి విలువలే. గుర్తుపెట్టుకోవాలి. అందుకనే ఏమిటి ఆ సువార్త? చూడండి, ఇదే కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో 3 నుంచి వ్రాయబడినటువంటి మాట ఏంటంటే, ఇదిగో నేను ప్రకటించుతున్నటువంటి సువార్తను బట్టి మీరు రక్షింపబడి ఉన్నా. పౌలు గారు అంటున్నారు అక్కడ కొరింథీ సంఘస్థుల్ని, ఆయన వారిని ప్రేరేపణ చేస్తూ బోధించినటువంటి స్థితి ఏమిటి అంటే వారు ఎలాగైనా సువార్త ద్వారా పట్టబడాలి, సువార్త ద్వారా దేవుని తట్టు తిరగాలి అనేటువంటి ఒక అభిలాష పౌలు గారిలో ఉంది. ప్రేమ దేవుడా, ఇవాళ సేవకులు కూడా సువార్త పరిచయం జరిగిస్తున్నారంటే ఎలాగైనా ప్రభు తట్టు వారిని నడిపించాలి, వారిని ప్రభుకి అప్పగించాలి అనేటువంటి యొక్క దృఢ నిశ్చయమే. అంతకంటే ఏమి లే. సేవకుల దగ్గర ఏముంటుందండి? ఏముండదు.
సువార్త పరిచయం జరిగించడం అంటే అదే మాకు అందుకని పౌలు గారట చూడండి, అదే కొరింథీ పత్రికలో 9:16 నేను సువార్తను గూర్చి సిగ్గుపడవాడను కాదు, ఏలైనగా నేను సువార్తని ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ అన్న. అంటే సువార్త ప్రకటించవలసిన భారము నా మీద మోపబడినది. ఇప్పుడు సేవకుల మీద సువార్త ప్రకటించవలసిన భారం మోపబడినది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు సువార్తకులు సేవ చేస్తున్నట్టు అర్థం ఏంటి? ఆ సువార్త భారాన్ని మేము భరించి ఏమని మీకు ప్రకటించాలి. దాని యొక్క ఉద్దేశం అదే గుర్తుపెట్టుకోవాలి. అయ్యా వందనండి అయ్యారు, గాడ్ బ్లెస్. రండి పైకి రండి అయ్యారు, పైకి రండి గారు, రండి ఆట మీకు ఈటవేగా, రండి మీకు ఈటవేగా, నేను ఆఫ్ చేస్తాను, రండి రండి కూర్చోండి. కాబట్టి ప్రియమైన ద్వారా అందుకని సువార్త పరిచర్యలో పౌలు గారు తేటగా యొక్క వాక్కుని బయలుపరిచారు, గుర్తుపెట్టుకోవాలి. అందుకని ప్రేమ ఇక్కడ చదువుకున్నాడు, సువార్త శిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. గుర్తుపెట్టుకోవాలి. ప్రభు చిత్తమైతే నేను బ్రతికుంటే వచ్చే సంవత్సరం ఇదే అంశం మీద ఇంకా కూలంకషంగా ధారాళంగా ఇది కనీసం 1 గంటన్నర ప్రసంగం తేలిగ్గా అయినా మిమ్మల్ని కించపరిచే రీతిలో మేము మాట్లాడాం. గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని ఎదురుపుచ్చే మాట్లాడాం. ప్రభు చిత్తమైతే నేను బ్రతికుంటే మళ్ళీ రమేష్ గారు మళ్ళీ వచ్చే సంవత్సరం 2027 కూటాలు పెడితే కానీ అప్పుడు నేను మొదటి ప్రసంగుడికి నేనే వస్తాను మీ ముందుకి. గుర్తుపెట్టుకుని దేవుని స్తోత్రం హల్లెలూయా ప్రార్థన చేయండి. దేవుడు తన వాక్కులను మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి యేసయ్యా, నీ పాదములకు స్తోత్రము. విత్తబడిన వాక్యము ద్వారా మా హృదయాలను పట్టబడి ఫలింపు చేయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈ అవకాశం ఇచ్చినటువంటి స్థానిక సంఘ కాపరి రమేష్ గారికి, అసలు ఫస్ట్ ప్రసంగికుడికి నన్ను ఏవయా బాబు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవా? ఫస్ట్ ప్రసంగిడికి లాస్ట్ అందరూ లాస్ట్ ఫస్ట్ కాదు లాస్ట్ అయితే రిటర్న్ కూర్చోండి. పరిశుద్ధుల గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అందరూ వందనాలు తెలియజేయండి. సమయము 10 నిమిషాలకు 10 అయింది. నేను 8:30కే రమ్మన్నా, 8:30కి వస్తే 9 కల్లా మా వాక్యానికి ఇస్తా అన్నా అంటే మీ వాళ్ళు పాటలు ఎక్కువ పాడతారని అన్నాడు. పాటల వారం లేదు, కట్ చేస్తున్నాం. ఇప్పుడు వాళ్ళ పనులు విచారణమే ఆ రోజులు పోయి నేను చెప్పన్నా ఎలా, ఎందుకంటే ఏం చేసిందంటే 10:10 వచ్చింది, కానీ 1 గంట లేట్ అయిందటుంది. అయినా కానీ మరి 2 వచ్చారంట, కాఫీ దాకా లేట్ అయింది. సరే, సమయాన్ని అప్పగించి దైవజాన్ని ఆహ్వానిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరికీ వందనాలు చెప్పండి. దైవ సేవకులు రమేష్ అన్న గారికి ప్రత్యేకమైన వందనాలు, అక్క గారికి కూడా వందనాలు, అలాగే తండ్రి గారు జయరాజు నాయనకి, వేదిక మీద ఉన్న అభిషిక్తులైన వారందరికీ, వినయ్ బాబు అందరికీ వందనాలు, నాగేశ్వర మాస్టర్కి. వాక్యంలోనికి వెళ్ళిపోదాం. కొంచెం సౌండ్ పెట్టిన ఆయన. ప్రైజ్ ది లార్డ్. చాలా ప్రైజ్ ట్రిపుల్. ప్రైజ్ ది లార్డ్. గెయిన్ గెయిన్ గెయిన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు. దేవుడు అందరినీ దీవించునుగాక. ఒక చిన్న వాక్యాన్ని చదవండి దయచేసి. అనే ఆయన గంట అన్నారు. సాధ్యమైనంత వరకు భూలోక టైంలో ముగిస్తాను, లేకపోతే పరలోక టైం.
మైక్ దగ్గర ఉంచుకోండి అన్న, మీరు ఉంచుకోండి. నాగేశ్వర గారికి మా బ్రాండ్ అది. అందరికీ వందనాలు, అందరికీ వందనాలు. కొంతమంది చెప్పలే. అందరికీ వందనాలు. దేవుడు అందరిని దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా.